ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. అధ్యక్ష, ఇప్పుడే చాలా మంది సభ్యులు రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర ప్రతిష్ట గురించి బాధపడుతూ అనేక విషయాలు చెప్పారు. ఎన్నికల ముందు కూడా మేము ప్రజలకు చాలా విషయాలు చెప్పాం. కానీ నాలుగోసారి నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడూ చూడనటువంటి, ఇంకా డీటెయిల్కి పోతా ఉంటే అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయట వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా తప్పులు చేయరు, అన్ని తప్పులు చేశారు. ఒక పక్కన వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైనాయి, అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది, అప్పులు పరాకాష్ఠకు చేరాయి, తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళను నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొబ్బి పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం. నేను చాలా మంది చూశాను, కానీ ఇంత బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. 45 ఏళ్ళు నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు. అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి. ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓటు శాతం. ఇది చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి. ప్రజలు గెలిచారు, నిలబెట్టారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థులపైన ఉంది. అందుకే మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా. ఆ దిశలోనే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి. నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం, తరువో ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్లో పనులయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర
2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు, పోలవరాన్ని డయాఫామ్ వాలు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు, లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా మంది బాగా ఆందోళన చెప్పారు. వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ రాడు, భద్రత కావాలి. ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ కానీ ఇక్కడుండే రాజకీయ నాయకులు కానీ ఎక్కడికక్కడ అభద్రతాభావాన్ని క్రియేట్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం, నేర రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పదే పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపైన ఉంది. మనము నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా ఈ నీతి నిజాయితీగా లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో, రాష్ట్రానికి నష్టం వస్తుందో ఇది కూడా మనం చెప్పాలని దిశ చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేయాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయ స్వార్థం కోసం కాదు. దిశ ఎన్నో త్యాగాలు చేశారు, మనకు స్వాతంత్రం వచ్చింది. నిన్నే అల్లూరి సీతారామరావు గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే అధ్యక్ష మీరు చూస్తే ఈ 5 నెలల్లో ఏం చేశామని నిన్నటివరకు మాట్లాడాం. రాబోయే 2047కి ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికీ కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ డాక్యుమెంట్లో మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే 3 ఉండాలి. ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరవు. అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం, రాష్ట్ర ఆదాయం వస్తుంది. రెండోది హెల్తీ, ఆరోగ్యం బాగుంటేనే, ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఉండడమే కాదు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. ఇండియాకు ఉండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం WHH అంటే
వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ 3 సిద్ధాంతాలపైన, ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే by 2047 ఆంధ్రప్రదేశ్ envisages a state of happy, thriving and responsible Telugus. As a community, Telugu community, ఒక responsible Telugu community, fostering a progressive and inclusive community. Progressive గా ఉండాలి, inclusive community గా ఉండాలి. A valley of innovation, a knowledge hub for global community with unparalleled speed of doing business. ఇవి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే, ప్రజలు కూడా చదువుకోగలిగితే ఏ విధంగా ముందుకు పోతాం. ఇది విజన్ డాక్యుమెంట్లో మెయిన్ థీమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఆ 3 కూడా మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగుస్ అంటే టాప్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియా, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, గ్లోబల్ థింకర్స్. యాజ్ ఆన్ టుడే గ్లోబల్ డైస్పోరా ఎన్ఆర్ఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇండియాను కూడా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఎన్ఆర్ఐ మొత్తం కూడా చూస్తే 30 to 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు కమ్యూనిటీ ఉంది. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకున్నారు. అందుకని గ్లోబల్ థింకర్స్ గా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ, P4 మంత్ర, జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, సమాజంలో సంపద సృష్టించడం P3 వల్ల సాధ్యమైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఒక రోడ్డు కావాలి, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాం, వాళ్ళు టోల్ పెట్టి కొద్ది డబ్బులు వసూలు చేసుకుని రోడ్లన్నీ వేసి మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి సంపద వస్తూ ఉంది, సమాజానికి మేలు జరుగుతూ ఉంది. కానీ నేనేమంటున్నానంటే P4, ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది. కాబట్టి మీ బాధ్యత 10 మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం, ఇంతవరకు సాధ్యం కాలేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకో పక్క వ్యాలీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్స్. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రొటీన్ గా చేస్తే మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి, మనం అనుకున్న పని తొందరగా చేసే పరిస్థితి రావాలి. ఈ రోజు అవన్నీ చూస్తే ఒకప్పుడు మనం అందరం కానీ మామూలుగానే ఆలోచించుంటే ఈ నేషనల్ హైవేస్ ఇదే మరి గుంతలుగానే ఉండేటివి. నాకు ఒక అనుభవం కూడా ఉంది. నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చి విజిట్ చేసి అక్కడి నుంచి తిరుపతికి పోయి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. నెల్లూరు నుంచి బయలుదేరితే ఒక్కొక్క గుంత భయంకరంగా ఉన్నాయి. కారు ముందుకు పోయే పరిస్థితి లేదు. అక్కడి నుంచి నాకు 6-7 గంటలు పట్టింది తిరుపతి పోవడానికి, 7-8 hours. అవి చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చి ఇంజనీర్స్ అందరిని రమ్మన్నా. ఏమైపోయింది, ఎందుకు వేయలేదని. స్టేట్ ఇంజనీర్స్ అయితే సార్ నేషనల్ హైవే ఇది, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మేము వేయలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని పిలిచి అడిగాను, సార్ మా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మేము వెయిట్ చేస్తా ఉన్నారు. నేను ఆ సమయంలో మలేషియాకి వెళ్ళాను. మలేషియా జనాభా 2 కోట్లు, మంది 120 కోట్లు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్ వేశారు. ఆ రోడ్డు మీద ట్రావెల్ చేశాను ఒక 100 కిలోమీటర్లు. ఆ రోడ్డు చూస్తే 8 lane రోడ్ విత్ సర్వీస్ రోడ్స్. చిన్న దేశం, బుడ్డ దేశం. అది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారిని అడిగాను, సార్ వాళ్ళు చేశారు, మనం ఏం చేయలేమని. డబ్బులు అన్నారు. నేషనల్ హైవే డబ్బులే మనకు సరిపోతుంది, అది సీడ్ క్యాపిటల్గా ఉంటుంది, మనం ఈ న్యూ కాన్సెప్ట్ ఉంది వేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. మొట్టమొదటి రోడ్లు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో నెల్లూరు చెన్నై మొదటి పెట్టి. ఈరోజు మీరందరూ రికార్డు చూసుకోవచ్చు.
అక్కడి నుంచి 5 ఏళ్లలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వేశారు. అక్కడి నుంచి ఎక్కడ చూసినా జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చాయి. ఇప్పుడు సగం రోడ్లు మన దగ్గర నేషనల్ హైవే రోడ్సే ఉన్నాయి. ఈ రోజు నేషనల్ హైవే రోడ్ల దృశ్యం మీరు చూస్తే 55,000 కోట్ల రూపాయలు బడ్జెట్తో పనులు అవుతున్నాయి. ఇంకా ఈ 55,000 కోట్ల నుంచి 40,000, 50,000 కోట్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎకానమీ ఎంత బూస్ట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇంకో పక్కన దిశ. ఈరోజు నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఇండియా విజన్ డెవలప్డ్ కంట్రీ బై 2047. ఈ రోజు ఉండే పరిస్థితి మీరు చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం. తొందరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అక్కడి నుంచి 2047కి 2 గాని 1 గాని అవుతాం. డెవలప్డ్ నేషన్ మనం అయ్యే అవకాశం ఉంది. అయితే అధ్యక్ష, ఇది ఆనరబుల్ పిఎం హెస్ లీడ్ ది గోల్ ఆఫ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. ఇది వచ్చినప్పుడు సెంటర్ అండ్ స్టేట్స్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ ఇండియా టు ఫుల్ఫిల్ దిస్ గోల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్రం రాష్ట్రం 2 కలిస్తేనే ఒక టీమ్గా పనిచేస్తేనే మనం అనుకున్న డెవలప్డ్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పిఎం ప్రధానమంత్రి గారి యొక్క కొటేషన్ మీరు చూస్తే ది గోల్ ఆఫ్ ఎ వికసిత్ భారత్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ ఇఫ్ ఆల్ స్టేట్స్ ఆర్ డెవలప్డ్. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిన్సిపల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఈ ఎక్సర్సైజ్ చూస్తే అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఆలోచించడం, దూరదృష్టితో ఆలోచించడం, దానికి ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకోవడం, ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు పోతూ మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. జూన్లో నేను ముఖ్యమంత్రి అవుతానే, జూలై 24, ఆగస్టు 24 ఫస్ట్ టైం నీతి ఆయోగ్ పిలిపించాం. వాళ్ళు కూడా రమ్మని నేను మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరితో మీటింగ్ పెట్టాం. ఇంకో పక్కన 27 ఆగస్టు 2024 ఈ యొక్క మీటింగ్ వారితో కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు. ఫస్ట్ మీటింగ్ నేను ఆగస్టులో పెట్టుకున్నాను. ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో చేశాం. గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తి చేశాం. అదే మరి విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఈరోజు మీరు ఇంత మునుపు కూడా భాగస్వాములు అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో బ్రాడ్గా డిస్కస్ చేయడం కోసం, మీ ఆలోచనలు తీసుకోవడం కోసం, అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది అవుతానే తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం. మున్సిపల్ వర్క్షాపులు పెట్టాం. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో వర్క్షాపులు పెట్టాం. 1,18,000 కుటుంబాల్లో 2 పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం. క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చనర్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకుని ఈ విషయం తయారు చేశాం. అవేర్నెస్ మీటింగ్స్ 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో పెట్టి, లొకాలిటీస్లో పెట్టి 10,078 మీటింగ్స్ గ్రామ పంచాయతీల్లో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంకో పక్కన దేశ 26 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్లు పెట్టారు. స్కూల్ కమిటీస్ అన్ని 2,100 కాంపిటీషన్లు పెట్టి 4,50,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంటర్మీడియట్ కాలేజెస్ లో 622 కాంపిటీషన్స్ పెట్టి 43,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకో పక్కన కాలేజ్ యూనివర్సిటీలో 352 ఇన్స్టిట్యూషన్స్ లో 38,000 మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు
17 లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి. అందులో 56% ఉమెన్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ. 100 మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్లో 56% ఉమెనే పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్స్ వాళ్ళలో ఉన్నాయి. మేము కూడా ముందుండాలని ఆలోచన ఉంది. దానికి నిదర్శనమే ఇదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 28% విద్యార్థులు, స్టూడెంట్స్, యూత్ వాళ్ళ జీవితాల కోసం ఎట్లుండాలి, విజన్ అంటే ఏంటి, మేము కూడా ఉండాలి, మా జీవితం కూడా దీంతో ముడిపడి ఉంది అనే ఉద్దేశంతో 28% ఇక్కడ భాగస్వాములు అయ్యారు. రైతులు 17% అయ్యారు. 5% సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ చెప్పారు. వాళ్ళ కోసం ఎట్టా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కానీ ఇటీవల కాలంలో 17 లక్షల మంది భాగస్వాములు కావడం, వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి దశ. అది మన రాష్ట్రంలో జరిగింది. అంత చైతన్యం వెళ్ళలో ఉంది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున భాగస్వాములందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అధ్యక్ష ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్, 10 సూత్రాలు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 10 సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ 10 సూత్రాలు తీసుకున్నాం. అధ్యక్ష, ఒకటి జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్. ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి, పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి, పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి, పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే జీరో పావర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి. ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదలు తారీఖు పెట్టాం, పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో, ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరి బాధ్యత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం. ఆ ఉద్యోగాలు కూడా క్వాలిటీ ఉద్యోగాలు రావడం. అందుకే నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్పాను, అవి కూడా వర్కౌట్ చేస్తాం. మూడవ దశ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్లింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, అదే మరి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి. అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం. నాలుగవ దశ వాటర్ సెక్యూరిటీ. ఏదైతే వాటర్ తాగడానికి, ఇండస్ట్రీకి, వ్యవసాయానికి అవసరం, దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫార్మర్, అగ్రిటెక్. ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం. వ్యవసాయ ఖర్చులు తగ్గాలి, వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి, రైతు కూడా అందరి మరుగున గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం. అగ్రికల్చర్కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఆవరేజ్లో 14, మన రాష్ట్రంలో, మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఉంది. మనం ఏ వస్తువు వాడినా దాంట్లో 14% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే ప్రపంచంలో 8% ఉంది. అంటే 6% డిఫరెన్స్ ఉన్నప్పుడు
ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మొత్తం వస్తుంది. రోడ్లు కానీ, రైలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ అన్నీ వస్తాయి. దట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్, డీజిల్ మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి, ఇప్పుడు మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్, రవాణాకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇంటికి కానీ, వ్యాపారాలకు కానీ, ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం. అందుకని దానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ తర్వాత దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది, నాలెడ్జ్ ఎకానమీ ఉంది. కానీ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్స్టాండర్డ్ గా ఉన్నాయి. దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ప్రమోట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు. అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి, వాల్యూ అడిషన్ చేసి, ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన దేశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుట్లో టెక్నాలజీ ఏజ్లో దోమలు, మస్కిటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా కానీ, లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ కానీ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దానివల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం. ఇది కాకుండా దేశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్లు పంపించడానికి, లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం. ఇంకొంతమంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్. భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో పనిచేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిశ అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేప్పుడు దిశ జీరో పావర్టీ 10 కూడా నేను స్థూలంగా 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మనసులో దీన్ని ఎంత స్ట్రాంగ్ గా సీడ్ చేయాలనో సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది. మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా ఈ మారి చేయగలుగుతాం, మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం, మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి. మీ సూచనలన్నీ సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడూ చెప్తున్నా, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా, ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత. నేను చేస్తానే ఉంటాను. ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను, P3 మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తా ఉంది. ఇప్పుడు P4 మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక P ప్రజల్ని యాడ్ చేశాం. ప్రభుత్వం, ప్రజలు, అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ, వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఎవరికైతే హై నెట్వర్త్ ఉంటుందో, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో, తెలివిగా ఉన్నారో అలాంటి వాళ్ళు టాప్ 10%ని బాటమ్ 10 to 20% అడాప్ట్ చేసుకోమంటున్నాం, మెంటరింగ్ చేయమంటున్నాం.
ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఎవరి దయ వల్ల వచ్చాం? ప్రజల దయ వల్ల వచ్చాం. ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎవరి దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు? ప్రజల దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం, తిరిగి సమాజం కోసం మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ఆ 20% 1:1 కానీ 1:5 కానీ ఇట్లా కానీ తీసుకొని ఎక్కడికక్కడ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మెంటరింగ్, అసిస్టెన్స్, హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేయగలిగితే ఆ దిశ అది ఇంకొక రెవల్యూషన్ మాదిరి తయారవుతుంది. ఒకప్పుడు జన్మభూమి పెట్టాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పిలిపించాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, రోడ్లు వేశారు, ఆ స్ఫూర్తితో ముందుకు పోయారు. అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు వెల్త్ పెరిగింది. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా మెజర్ చేస్తాం. ప్రజలే భారతదేశంలో ఒక పెద్ద ఆస్తి. వేరే దేశాలకు లేనటువంటి ఆస్తి ప్రజలు. ఇక్కడ ప్రజలను క్యాపిటల్ గా తీసుకొని వాళ్ళకుండే అదర్ అసెట్స్, భూమి కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేకుంటే ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకొక చిన్న చిన్న డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసి ఆ ఫ్యామిలీని కూడా ఆర్థికంగా ఎట్లా పైకి తీసుకొస్తాం. ఫేజ్ 1 పేదరికం నుంచి పైకి తేవడం, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఒక ఆయనకు 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకొక ఆయన 3 పూట్ల తిండి లేకుండా అవస్థపడుతున్నాడు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి. అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములైన వ్యక్తుల్ని గౌరవిద్దాం, అలాంటి వాళ్ళకు అవార్డ్స్ ఇద్దాం. సమాజం గుర్తించే విధంగా చెడును చెడుగా, మంచిని మంచిగా మనం ప్రమోట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ గా సోషల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్, అందరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి. సమాజంలో గౌరవం ఇచ్చే విధంగా ఇన్క్లూజన్ చేసే పరిస్థితి రావాలి. దానికోసం మనం దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంట్లో జనాభానే కాకుండా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, 5 మంది విభిన్న రకాలుగా ఉంటాం. ఆ ఇంట్లోనే ఒక ఆయన బాగా సంపాదిస్తాడు, ఒకరు బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళ చదువుకు తగ్గ పని వాళ్ళు చేయకుండా గమ్మున వాళ్ళ యొక్క తెలివితేటలను వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలం నేను చూస్తున్నాను అధ్యక్ష, నేను ఎక్కడ పోయినా అడుగుతున్నాను. కొంతమంది ఊర్లో కూర్చొని ఆడబిడ్డలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంటే పిల్లలను చూసుకుంటూ, పెద్దలు కూడా చూసుకుంటూ, మిగిలిన టైంలో పనిచేసి 40,000, 50,000, కొంతమంది లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పెట్టుకుని ఏ విధంగా ప్లాన్ చేయాలనో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అన్నాను. ఇంకో పక్కన దిశ ఎవ్రీ ఫ్యామిలీ, ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్, అదే మరి వాటర్ కనెక్షన్, కరెంటు, లేకపోతే క్లీన్ ఎనర్జీ, లేకపోతే ఇంటికి కావాల్సిన గ్యాసు, పైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సూర్య గారి కింద నిన్న కూడా చెప్పాను, పేదవాళ్ళందరికీ సబ్సిడీతో మనం పెట్టిస్తాం. డబ్బులుండే వాళ్ళకి కూడా కొంతవరకు సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు పెట్టుకోగలిగే డబ్బులుండే వాళ్ళంటే రైతులు కానీ ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి పెట్టించగలిగితే చాలా వరకు కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తగ్గిపోతుంది. నెలవారీగా ఒక 500-1000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ కూడా, భవిష్యత్తులో కరెంట్ ఎంత ముఖ్యమో డిజిటల్ కనెక్టివిటీ కూడా అంతే ముఖ్యం. అందుకని ఇంటికి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ జీరో పవర్టీలో ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం. ఒకటి, ప్రతి ఒక్కరిని బాగు చేయాలనే ఆలోచన, వాళ్ళని గుర్తిస్తూనే
ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టుకొని మనం ప్లానింగ్ చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేగలుగుతాం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విషన్, వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఇది అవర్ గోల్. నేను చాలా సార్లు మీకు చెప్పాను, ఒకప్పుడు 25 సంవత్సరాలకు ముందు ఒక కాల్ ఇచ్చాం, వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్. టుడే ప్రతి ఒక్క ఇంట్లో ఏం చదువుకుంటున్నాం అంటే నేను ఐటీ చేస్తున్నానంటాడు. అంటే వాళ్ళు కూడా అర్థమైంది. ఈరోజు అందుకే నేను మాట్లాడాను, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ఒక చిన్న షాప్ పెట్టుకోమనండి, ఒక ఎంఎస్ఎంఈ, ఒక చిన్న హోటల్ పెట్టుకోమనండి, ముగ్గురే ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు. ఒక కాఫీ షాప్ పెట్టమనండి, ఒక టీ షాప్ పెట్టమనండి. దే కెన్ ఎర్న్ మనీ. ఈ విధంగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ఆంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆలోచిద్దాం. డిజర్వింగ్ పర్సన్స్ కి ఇద్దాం, ఎప్పటికప్పుడు అనలైజ్ చేద్దాం, అందరికీ ఆదాయం పెరిగే మార్గం చూపిద్దాం. అదే సమయంలో ఎవరైతే అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇద్దాం, వాళ్ళకు ఆర్థిక సహాయం చేద్దాం. ఏం చేయాలో దానికి ఒక పాలసీ వర్కౌట్ చేసుకొని ముందుకు పోతాం. అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్లింగ్, యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఏమేం కావాలో అవన్నీ చేయడం కోసం ఈ జీరో పావర్టీలో ఒక పద్ధతి ప్రకారం పెట్టి ముందుకు పోతాం. అదే మరి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యామిలీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వరం, ఒక లెగసీ. ఈ విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇక్కడ దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికాకు పోతే అమెరికా ఫ్యామిలీస్ మీరు చూస్తే అక్కడ పనిచేస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతానే పిల్లల్ని బయట పంపిస్తారు. నువ్వే సంపాదించుకో, నువ్వే పైకి రా. నా బాధ్యత ఇంటర్మీడియట్ వరకు మేము చదివించాం, అయిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుక్కి అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ మన దగ్గర అది లేదు. మన దగ్గర ఉండే సంస్కృతి మీరు చూస్తే అధ్యక్ష, తండ్రి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తాడు, తల్లి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తుంది. ఇది ఈ బ్యూటిఫుల్ కల్చర్ మన సంస్కృతిలో భాగంగా వచ్చింది. ఈరోజు ఇండియాలో ఉండే ఏ ఫ్యామిలీ అయినా మీరు తీసుకోండి, పెళ్లి అనేది ఎక్కడో స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించారు, దేవుడు నిర్ణయించాడు కాబట్టి విడిపోకూడదు అనుకుంటాం. ఇప్పుడిప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో యంగ్స్టర్స్ డిఫర్ అవుతున్నారు. కానీ మనం కూడా ఈ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ భద్రత ఇస్తుంది కుటుంబంలో, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత, ఒక సెక్యూరిటీ. మీరు అన్ని విషయాలు ఎందుకు, నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు నన్ను కలిసేదానికి అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం నా కుటుంబ సభ్యులకే, నా లాయర్కి. నన్ను నేను ఆర్గ్యూ చేసుకోవడానికి లాయర్కి ఇచ్చారు, చూడడానికి వారానికి ఒక 2 సార్లు కుటుంబానికి ఇచ్చారు. ఆ పేరుతోనే అందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. నాకు ఒక అండగా వాళ్ళు నిలబడ్డారు. నాకే కాదు, కష్టకాలంలో ఉంటే అండగా నిలబడేది కుటుంబ సభ్యులు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత అవస్థపడతారో మనం చూసాం అధ్యక్ష. మామూలు కాదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి నడవలేకపోతే, అనారోగ్యం పాలైతే వాళ్ళు కూలి పని చేసి ఆ వ్యక్తికి సేవలు చేసి ఆ కుటుంబాన్ని నడిపే పరిస్థితికి వస్తున్నారు. అది భారతదేశానికి ఉండే ఇది. దీన్ని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది, ఈ రోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతామని నేను చూశాను అధ్యక్ష. మొన్న విజయవాడ వరదలు వచ్చాయి. వరదల్లో నేను ప్రొక్లైన్లో తిరుగుతున్నా. పోతూ పోతూ దిక్కడ నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకుని ఫ్లోటింగ్ లో
వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈరోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఈ ఊరు కాదు బంధువుల ఇంటికి వచ్చాను, వరదల్లో చిక్కుకుపోయాను, నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి వెళ్తున్నాను. అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే ధ్యాసతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్ ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ రెండోది. మనందరి అందరికీ పని ఉండాలి. అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం. పని లేకపోతే అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేను ఏమంటానంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవ్ డేస్ మీరు చూస్తున్నారు అధ్యక్ష, ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మామూలు కూర్చోండి, మీకు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దేశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్. అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తున్నాయి, ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాల, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం. అనవసరం విషయాలు మర్చిపోకపోయినా మైండ్ వెనకాల పెడుతున్నాం. ఫ్రంట్ లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్ కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్ లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు. అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ లేదు దిశ. స్కిల్ అంతా కూడా చేస్తాం. అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఈ డెఫినేషన్ కూడా మనం చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నిన్ను కూడా మాట్లాడాను. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పని చేస్తా, మీకు అవసరమైనప్పుడు పని చేయించుకుంటాను. ఈ రెండు మేనేజర్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు డ్రైవర్స్ 1 hour 2 hours పని చేసే పరిస్థితికి వచ్చారు దిశ. నువ్వు ఫోన్ చేస్తే నేను మొన్న చూశాను ఈ వరదల్లో ఒక తిరుగుతా ఉంటే ఒక అతను అడిగిన ఏం పని చేస్తావు అని అడిగా. నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు. ఎక్కడ నీ షాప్ అన్నా. నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా. అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్ని, నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను, నెలకు నాకు ఒక 30,000 వస్తుంది, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు. అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని కొంతమంది పని చేస్తుంది. నిన్న కూడా ఒక అమ్మాయి కనపడిస్తుంది. నేను అడిగితే డోన్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఏరియాలో ఆ అమ్మాయి చెప్తాను, ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాను, అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా, ఒక 60,000 రూపాయలు నెలకు వస్తా ఉంది.
అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక 60,000 రూపాయలు సంపాదిస్తా ఉంది ఆ అమ్మాయి. నిన్న ఒక అతను వచ్చాడు మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు, వాళ్ళ బంధువు ఒక అబ్బాయి. ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. యువర్ రైట్. అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్. నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి. నేను ఒక పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా, రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా. ఆ దుర్మార్గులను మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో చేద్దాం. ఇంకో పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడాను, ఒక 10 మందిని. నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దీనిపైన. వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక 10 లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు. మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీలు అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని పిలిపించి నేను మాట్లాడిన తర్వాత టైర్ 2 సిటీస్కి రమ్మను ప్రస్తావన ఒప్పుకున్నారు. టైర్ 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ మధ్యలోనే ఒక 5-6 ఇళ్లలో మంచి ఇల్లు ఉంటే, మంచి ఒక రూమ్ ఉంటే ఒక 5-6 మంది కూర్చో పని చేసుకోవడం, నైబర్హుడ్ వర్కింగ్. అది కాకుండా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ 150 క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోర్ కొడుతుంది ఒక్కోసారి. ఎంతో పైన కంప్యూటర్లో కూర్చొని పనిచేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు 10 రోజులు అక్కడికి పోయి పనిచేయడం, 20 రోజులు ఇక్కడ పనిచేయడం, కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే అక్కడ చేయడం, అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఒక కంపెనీ ఉండదు, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు. కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను. ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వీళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి. దట్ ఈజ్ మనం చేయాల్సింది. అప్గ్రేడింగ్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు లేట్ చేయొద్దండి, లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వచ్చి ముందు పెడతాం, తర్వాత మేము కట్టుకుంటామంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం. ఒక పాలసీ తయారు చేస్తున్నాం. తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు, వర్చువల్ గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్ గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది. రెండోది బ్లూ కాలర్, మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష ఎంఎస్ఎంఈ పెట్టాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ ఉండి, రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి, నాయకుల పైన, నాయకత్వం పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల నా ఉద్దేశం ఒకటి, తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా, మనం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం. దీనికి కట్టుబడి ఉన్నాం. అందుకే నేను ఏది మాట్లాడినా, ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. అది ఒక్కసారి ఇక్కడ లోకల్ గా కానీ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే, శక్తి సామర్థ్యాలుంటే స్కై ఈజ్ ది లిమిట్. ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేయచ్చు.
అలాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అయితే దిశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తాం. జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దిశ స్కిల్లింగ్ మీద. ఇప్పుడు 5వ తరగతి చదివే వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలనో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం, కరికులం తయారు చేస్తాం. ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్. వేరబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా. తక్కువ ఉంటే ఒక అర్ధగంట గంట ఎక్కువ నిద్రపోతాను. దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఇది తెలివైన వాళ్ళకి చెప్తున్నాను. మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం, డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి ఓసారి ఎవరేం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటా ఉంటాం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్ లో మీరు చూస్తే అధ్యక్ష చాలాసార్లు నేను చూస్తున్నాను. ప్రతి ఒక్క దానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం. మా పార్సాది డాక్టర్ చూస్తున్నాడు, ఎక్కువ మిస్యూజ్ చేస్తా ఉంటాడు. కాబట్టి అంటే ఎట్లా చేస్తామంటే అధ్యక్ష ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక రూమ్కు 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు. 10 days ఉంటే రూమ్ బిల్లే ఒక 50,000, 1,00,000 రూపాయలు అయిపోతుంది. 10 days ఉండాలా అని అడుగుతాను నేను. అదే ఒక డివైస్ ఒక ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మనం ఒక వేరబుల్ కానీ ఆవిడకి పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 10 రోజుల బదులు 5 రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది. ఇంకొక పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచనలు ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ వేరియస్ ఇష్యూస్ దిశ ఇవన్నీ వస్తాయి. అందుకే స్కిల్లింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ దీని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ దిశ మీరు చూస్తే వాటర్ సెక్యూరిటీ డీటెయిల్స్కి నేను పోవడం లేదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు వస్తాయి, మీరు కూడా ప్రిపేర్ అవుతారు. వాటర్ సెక్యూరిటీ అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఇళ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు కూడా సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా నీళ్లు తేవాలి. ఇంకో పక్క ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలన్నా వాటర్ ఇవ్వాలి. దీనికి 2 మార్గాలు. ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం, లేకుంటే రిజర్వాయర్లు ఉంటే అవన్నీ నింపడం, మూడోది నదుల అనుసంధానం చేయడం. నేను మొన్న కూడా ఈ హౌస్లో చెప్పా, గోదావరి నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తీసుకుపోగలిగితే, గోదావరి నుంచి వంశధారకు నీళ్లు తీసుకుపోగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టోటల్గా మారే పరిస్థితి వస్తుంది. ఆశ అయితే ఉంది, ఆశయం ఉంది, కానీ డబ్బులైతే లేవు. కానీ ఆలోచన ఉంది. దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఎప్పుడు ఆలోచించినా ఇది వస్తూ ఉంది. కానీ ఒక సంకల్పం ఉంటే ఇది సాధ్యం అనేది నా నమ్మకం. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నాం.
ఒక్కసారి నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగి పోలవరం పూర్తి అయితే ఇంక మన రాష్ట్రానికి తిరుగుండదు. దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. వేరే రాష్ట్రాలకు మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలని ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతులు, ఇక్కడ నేను చాలా స్పష్టంగా మనందరికీ బాధ్యత ఉంది. మనం అందరం కూడా 90% ఎక్కువ ఉండే వాళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. తర్వాత కుటుంబాలు వ్యవస్థలు మారే, వ్యాపారస్తులు అయ్యారు, లేకపోతే డాక్టర్లు అయ్యారు, లేకపోతే ఇంకొక వేరియస్ ప్రొఫెషన్స్కి వచ్చారు. దీంట్లో నా కోరిక ఏంటంటే మ్యాక్సిమైజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్స్, వ్యవసాయాన్ని సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇంకొక పక్క ఇది జరగాలంటే మనందరం కూడా ఆలోచించాల్సింది రైతుకు కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి, క్రెడిట్ అప్పు సులభంగా తీసుకోవాలి, అదే మరిగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్పించాలి, లీగల్ సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా పెట్టి వరల్డ్ క్లాస్ ఎకో సిస్టమ్ తీసుకురావాలి. హై అండ్ ప్రాసెసింగ్ ఉండాలి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఈరోజు మీరు చూస్తే హార్టికల్చర్లో 30-40% వేస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ వేస్ట్ అంతా కూడా నివారించగలిగితే అదనపు ఆదాయం వస్తుంది. అలాంటి చాలా ఆలోచిస్తున్నాం. మన రాష్ట్రంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇది చాలా వరకు సక్సెస్ అవుతా ఉంది. ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గించడం, సాయిల్ హెల్త్ కండిషన్ మెరుగుపరచడం, క్లైమేట్ కూడా మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి. మొన్న ఈ తుఫాన్లో మీరు చూస్తే ఎక్కడైతే నేచురల్ ఫార్మింగ్ ఉండేది ఇక్కడ డ్యామేజ్ తక్కువైంది, నేచురల్ ఫార్మింగ్ లేనిది ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అయింది. అంటే ఆ పంట కూడా రెసిస్టెన్స్ చేయగలుగుతా ఉంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు నాటుకోడి ఉంటే ఇప్పుడంతా కూడా పౌల్ట్రీస్ వచ్చాయి. ఆ నాటుకోడికి ఇప్పుడు డిమాండ్ ఉంది. ఎందుకంటే దట్ ఆటోమేటిక్గా ఆ స్ట్రెంగ్త్ వేరే. అలాంటివన్నీ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన రాష్ట్రంలో అక్వా కల్చర్, హార్టికల్చర్ పెద్ద ఎత్తున చేయాలని, ఇంకో పక్క 100% యూసేజ్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఫర్ ఫార్మింగ్ సొల్యూషన్స్, సోలార్ పంప్ సెట్స్ ఇవన్నీ పెట్టాలని, అవసరమైతే కార్బన్ ఎమిషన్స్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఇద్దామని. అంటే ఎవరైతే 100% ఎలక్ట్రిసిటీ సోలార్ కుసుమ్ ద్వారా చేసుకుంటే వాళ్ళకు ఫ్రీగా మనం పెట్టించి తద్వారా వాళ్ళని ప్రోత్సహించగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ కరెంట్ ఇంటికి వాడుకుంటారు, లేకపోతే వాహనాలు ఉంటే ఛార్జింగ్కి ఉపయోగించుకుంటారు, ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది కాకుండా మొత్తం డీప్ టెక్ అండ్ మెకనైజేషన్, ఈ రెంట్కి కూడా ప్రాధాన్యత ఇస్తాం రైతాంగానికి. ఇందులో ఏఐ, ఐఓటీ, డ్రోన్స్, రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకుని ఇప్పటికే చాలా వరకు మనం చూస్తే యూస్ కేసెస్ కూడా కొన్ని తయారు చేస్తున్నాం. అవి కూడా నేను చెప్తాను. ఒక డ్రోను పెస్ట్ని ఐడెంటిఫై చేసి ప్రీషన్ అగ్రికల్చర్లో ఎక్కడ పెస్ట్ ఉందో అక్కడే ముందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన అన్ని వస్తున్నాయి. క్రాప్ ఎస్టిమేట్ చేయడం, అనలైజ్ చేయడం, దానిపైన ఏ విధంగా ప్రిపేర్నెస్ రావాలి అవన్నీ వస్తాయి. మొత్తం రియల్ టైంలో అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన గ్లోబల్ మార్కెట్స్ హబ్గా మన రాష్ట్రం తయారయ్యే అవకాశం ఉంది. ఈరోజు మన దగ్గర తయారయ్యే అక్వా కల్చర్ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్నాం. ప్రపంచానికి అక్వా కల్చర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు హార్టికల్చర్లో ప్రపంచానికి ఒక హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. వీటికన్నిటి కూడా ఇంకో పక్కన మీరు చూస్తే స్పెషలైజ్డ్ హబ్స్ తయారు చేసి అక్వాకల్చర్కి, హార్టికల్చర్కి, మ్యాంగోస్కి, బనానాస్కి, చిల్లీస్, అరకు కాఫీ, ట్రైబల్ ఏరియాలో కల్టివేట్ అయ్యే అరకు కాఫీ ప్రపంచ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు దాన్ని ఇంకా ముందు తీసుకునే అవకాశం ఉంది. స్పైసెస్, ఆయిల్ సీడ్స్ మన దగ్గర మీరు చూస్తే ఏదైతే పామ్ ఆయిల్ ఉందో దేశంలో పండించే పామ్ ఆయిల్లో మన దగ్గరనే ఎక్కువ వస్తుంది, ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. ఈ అడ్వాంటేజెస్ ఉపయోగించుకో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని రైతాంగానికి పూర్తిగా హెల్ప్ చేయడం కోసం ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఆలోచించండి.
మీకు కూడా అనుభవం ఉంటుంది. మీరు పోయినప్పుడు రైతుకు సమస్య ఉండడమే కాకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గం టెక్నాలజీ జోడించి నాలెడ్జ్ని జోడించి ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం వస్తే అవన్నీ వర్కౌట్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్నీ ఉన్నాయి, స్టేట్ హైవేస్ అన్ని లింక్ చేయాలి. ఇంకో పక్కన దీనివల్ల లాస్ట్ మైల్ అన్ని కూడా మనం చేయగలుగుతాం. నేషనల్ హైవేస్ బాగున్నాయి, విలేజ్లో సిమెంట్ రోడ్స్ వస్తున్నాయి, కానీ మధ్యలో ఉండే స్టేట్ హైవేస్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ సరిగా లేవు. అది విలేజ్ నుంచి మార్కెట్ కానీ మండలానికి కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ మనం కనెక్ట్ చేయగలిగితే వస్తువుల రవాణా లేకుంటే ప్యాసింజర్స్ పోవడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా ఆలోచిస్తాం. రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్ గా చేయాలని ఆలోచన ఉంది. దీన్ని లాజికల్ గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రైల్ నెట్వర్క్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు ఏదైతే కలకత్తా నుంచి చెన్నై మనకు బ్రాడ్ గేజ్ ఉంది, 2 lanes ఉన్నాయి. మొన్నే మినిస్టర్ గారు చెప్పారు 2 lanes ని రోడ్స్ మారిగానే 4 lanes చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశారు. 4 lanes వస్తే అప్పుడు లోకల్ ట్రైన్స్ వస్తాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా రైలు కూడా నెట్వర్క్ చేసుకోగలిగితే కాస్ట్ చాలా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ పోర్ట్లు ఉన్నాయి. ఈస్ట్ కోర్టులో మనం సెంట్రల్ ప్లేస్ లో ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఒక 2 మెగా పోర్ట్లని ఇంకా మిగిలిన పోర్ట్లు అనుసంధానం చేసుకోగలిగితే ఈస్ట్ కోస్ట్ లో ఇండియాలో లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతున్న దిశ. ఇప్పటికే 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అదే మరి ఇంకొక 5, 10 ఎన్ని అవసరమైతే అన్ని ఎయిర్పోర్ట్లు మనం ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీ మెరుగుపడుతుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన స్పెషలైజేషన్ కింద ఏదైతే ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో మళ్ళీ ఒక సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టుకోగలిగితే దేశంలో ఎక్కడన్నా ఉద్యోగాలు కావాలంటే వీళ్ళని ట్రైన్ చేసి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఫెసిలిటీస్ పెడుతున్నాం, అంటే విమానాలు రిపేర్ చేయడానికి ఒక కేంద్రాలు పెట్టుకొని మనం ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఉపాధి కల్పించడానికి, ఎకానమీ అభివృద్ధి చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి మన కాకినాడ నుంచి చెన్నై వరకు వాటర్ వేస్ అప్పుట్లోనే పెట్టారు, బకింగ్హామ్ కెనాల్. అవన్నీ పూడిపోయినాయి. మళ్ళీ రివైవ్ చేసుకుంటే అన్నింటికంటే కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్ వేస్ లో వచ్చే ట్రాన్స్పోర్టేషన్. ఇది కూడా మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన 2 కోస్టల్ ఎకనామిక్ జోన్స్ పెట్టాం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ పెడుతున్నాం, ఓపెన్ ట్రేడ్ పాలసీ. ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ డిజిటల్ కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని ఆన్లైన్ ట్రేడింగ్ కూడా చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మనం ఒక పక్కన ఇవి చేస్తూనే ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. 4G వచ్చింది, 5G వచ్చింది, టుమారో 6G రావచ్చు. ఎంత కావాలనో అంత కనెక్టివిటీ ఇవ్వగలిగితే, బ్యాండ్విడ్త్ ఇవ్వగలిగితే ఎక్కడున్న డిస్టెన్స్ పెద్ద లొకాలిటీ పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ఇంతవరకు నేను చెప్పాను ఏదైతే ఎనర్జీ మీద ఈ పాలసీ కింద దిశ మీరు ఒకసారి చూస్తే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఇది రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారైంది. నిన్న కూడా మీరు చూశారు ఎన్టీపీసీ ముందుకొచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి 50-50 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ. అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేయాలని.
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణ మార్పులు మనకే కనపడుస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడడం లేదు. పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒకే దిక్కడ పడిపోతున్నాయి. 40-50 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి. అధ్యక్ష, డెడికేటెడ్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా. ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి మీద, పొలం దగ్గర, ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. వాళ్ళకు అవసరం మళ్ళా తీసుకోవచ్చు. లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకుని దాన్ని ఛార్జ్ చేసుకొని వాళ్లే పోవచ్చు. ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా వరకు మనం చూస్తా ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్ లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈ పవర్ లోనే చాలా మార్పులు వస్తాయి మీకు. ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్, డీజిల్ వాడాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థర్మల్ తోనే కరెంట్ వచ్చేది, హైడల్తో కరెంట్ వచ్చేది. ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది. నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ విధంగా కరెంట్ వాడినా, లేకుంటే డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా ఎంత ఎఫెక్టివ్గా కాస్ట్ తగ్గుతూ వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశం ముందే చెప్పాను, ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేదానికి ప్రారంభమైనాయి. కానీ ఇంకా మనం చేయాల్సి చాలా ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాం. కానీ ఆ నమ్మకంతో కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ, ఇండస్ట్రీలో తయారయ్యే ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కానీ ఒక నమ్మకం కలిగించాలి. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి, బ్రాండ్ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి. ఒక్కసారి మనం ప్రోడక్ట్స్ అన్ని ఇండియా ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే దేశ ఇవన్నీ లోకల్ ప్రోడక్ట్స్ అయిపోయినాయి, చాలా ఇదిగా ఉన్నాయి. అట్లా కాకుండా భవిష్యత్తులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. దానికోసం ఈసారి ఫస్ట్ టైం మీరు చూస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చాం అధ్యక్ష. ఒక ఇండస్ట్రీలో రా మెటీరియల్, ఇంకొక ఇండస్ట్రీలో ఫైనల్ ప్రోడక్ట్, ఇంకొక ఇండస్ట్రీలో రా మెటీరియల్ తయారు చేయడానికి ఓవరాల్ గా పెద్ద ఎత్తున దీనికి శ్రద్ధ పెడుతున్నాం. ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నాం. అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్తాం. బ్లూ ఓషన్ ఎకానమీ, మనకు సముద్రం ఉంది. సముద్రాన్ని ఇంకా మనం ఉపయోగించుకోలేదు. బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. సముద్రంలో సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్లు లేకుండా తెల్లవారితో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన మరుగుదొడ్డికి పోయే పరిస్థితి. ఎవరన్నా వాహనాల్లో వచ్చి లైట్లు వేస్తే అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఆ రోజు నేను ఆలోచించా, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల ఆత్మ గౌరవం పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిచ్చాం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్టు కూడా నేనే ఇచ్చాను. దగ్గర 15 మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో వస్తే 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్ల మీద పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం.
అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఒక రెండే పని చేస్తున్నాయి. ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు ఎక్కడ పోయినా కనపడుస్తూ ఉంటాయి. వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. అక్కడనే రీసైక్లింగ్, కాంపోస్ట్ కన్వర్షన్, దాన్ని మళ్లీ పొలాలకు వాడడం. వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్కెట్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఇవన్నీ చేస్తే అధ్యక్ష వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ. రాబోయే రోజు ఒక లెగసీగా తయారు కావాలి. నేను జపాన్కి పోతే అధ్యక్ష ఎక్కడ చెత్తే కనపడదు, ఎక్కడ కాగితమే కనపడదు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకుని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తాను. ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా. అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. రెండవది ఆలోచన విధానం కూడా మారాలి. మనం అందరం కూడా తెల్లవారితో నిద్రలేస్తే నిన్న కూడా నేను చెప్పాను అధ్యక్ష, మనం టూరిజం రావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మోసాలు చేస్తాం, తప్పులు చేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు వస్తారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు రారు. అందుకే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. నీతి నిజాయితీగా ఉండాలి, వర్క్ కల్చర్ ఉండాలి. చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతాం. నేను కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నెలకొక్క రోజు, ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ లాస్ట్ 10th పాయింట్ డీప్ టెక్. ఒకప్పుడు లిటరసీ గురించి మాట్లాడేవాడు, తర్వాత డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెనిట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. డేటా అంతా కూడా, నాలెడ్జ్ అంతా క్లౌడ్లో ఉంది. రియల్ టైం డేటా అంతా కూడా మీరు చూస్తే శాటిలైట్ ద్వారా వస్తుంది, లేకపోతే డ్రోన్ ద్వారా వస్తుంది, సీసీటీవీ కెమెరాల ద్వారా వస్తుంది, సెల్ ఫోన్ ద్వారా వస్తుంది, ఐఓటీస్ ద్వారా వస్తుంది, వేరబుల్స్ ద్వారా వస్తుంది, రియల్ టైం డేటా వస్తుంది. ఈ రెండు కానీ పెనిట్రేట్ చేసే దిశ మీరు కానీ చేయగలిగితే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ రియల్ టైంలో వచ్చి ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా రియల్ టైంలో తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఒక కేస్ స్టడీ కింద చెప్పాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే డేటా వల్ల చాలా లాభాలు వస్తున్నాయి. భవిష్యత్తులో డేటా వెల్త్ దిశ, ఇది సంపద. ఎంత డబ్బులు మీ దగ్గర ఉందనేది కాదు, ఎంత డేటా మీ దగ్గర ఉందనేది చాలా ముఖ్యం. ఆ డేటా కూడా అక్యురసీ ఉండాలి. ఇలాంటి గార్బేజ్ ఉంటే టెక్నాలజీలో గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏదైతే క్వాలిటీ డేటా ఉంటే అనలిటిక్స్ ఉపయోగిస్తే మీకు అనలిటిక్స్ వల్ల వండర్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్నే ఒకసారి ఐఐటి చెన్నై వచ్చారు, మెడ్రాస్ వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమంతా డీప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం, మేము కూడా పనిచేస్తాం, మీ ఆలోచనలు బాగున్నాయి, తప్పకుండా చేద్దామనే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన ఒక రాబోయే రోజుల్లో అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ, మెడిటెక్, మెడికల్లో టెక్నాలజీ, పవర్లో టెక్నాలజీ. దీనివల్ల కాస్ట్ రెడ్యూస్ చేసే అవకాశం వస్తుంది, వినూత్నంగా సొల్యూషన్స్ వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. 164 మందిలో 164 ఆలోచనలు ఉంటాయి. ఎఫిషియన్సీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది, నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉంటుంది. టెక్నాలజీ 80-90% అందరి ఆలోచనలు, బెస్ట్ ఆలోచనలు తీసుకొని సొల్యూషన్ ఇస్తే మనం దాన్ని ఫాలో అయితే మన నిర్ణయాలు 90% కరెక్ట్గా ఉండే పరిస్థితి వస్తుంది. అదే భవిష్యత్తులో టెక్నాలజీ చేయబోయే పని. రెండోది, ఈరోజు డ్రోన్స్ చూస్తున్నాం. 20 మంది మందు కొట్టేది ఒక డ్రోన్ కొట్టేసే పరిస్థితి వస్తూ ఉంది. అనవసరంగా మందు, ఒకప్పుడైతే మందుల షాప్ వాళ్ళు చెప్తే ఆ మందు తీసుకొచ్చి కొట్టేవాళ్ళు. ఏ మందు కొట్టాలంటే ఆయన చెప్పేవాడు, నేను కొట్టేవాడు. 2 సార్లు 3 సార్లు కొట్టి అప్పులు పాలైపోయేవాళ్ళు. ఈరోజు దిశ అవన్నీ పోయినాయి. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పెస్ట్ ఉంటే అక్కడనే అప్లికేషన్ చేసే పరిస్థితికి వచ్చాం.
ఎక్కడ మస్కిటో ఉంటే ఆ మస్కిటో దగ్గరనే అప్లికేషన్ చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని వస్తున్నాయి. ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకొని మనం రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, కమ్యూనిటీ లివింగ్ అండ్ విలేజ్ టు బి బిల్డింగ్ బ్లాక్ కింద ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినప్పుడు దేశ ఈక్విటబుల్ యాక్సెస్ టు క్లీన్ వాటర్, పవర్ అవన్నీ ఇచ్చి ప్రైమరీ హెల్త్ ఇవన్నీ ప్రమోట్ చేసి గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ ఉపయోగించుకుని బ్యాంకింగ్ సర్వీస్ అన్ని పెట్టి అదే మరిగా ప్రివెన్షన్ ఆఫ్ లోకల్ ట్రెడిషన్స్, కమ్యూనిటీ సెంటర్స్ ఫర్ కల్చరల్, సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ని క్రియేట్ చేయడం, గ్రామాల్లో ఇవన్నీ మనం క్రియేట్ చేయగలిగితే చాలా వరకు ఆ గ్రామ స్వరూపమే మారే పరిస్థితి వస్తుంది. 100% రోడ్డు కనెక్టివిటీ పెట్టడం, అదే మరి రోడ్లు కానీ నీట్గా వేసి ఆ వాతావరణం క్రియేట్ చేస్తే అక్కడి నుంచే పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఆ దిశ ఎక్కడికక్కడ మనం చూసినప్పుడు ఈ డిజిటల్ కనెక్టివిటీ ఇవన్నీ కానీ ఇవ్వగలిగి విలేజ్ యాజ్ ఏ యూనిట్ తీసుకుని, నేను అక్కడ ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ అన్నాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు విలేజ్ యాజ్ ఏ యూనిట్ వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీ, డ్రైనేజ్ ప్రాపర్గా ఉండడం, సిమెంట్ రోడ్ వేయడం, కరెంట్ స్ట్రీట్ లైట్స్ పెట్టడం, రోడ్లు ప్రాపర్గా ఉండడం, వాళ్ళ మార్కెటింగ్ పాలిటీ చేయడం, అక్కడి నుంచి ఎకనామిక్ యాక్టివిటీకి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేసి సీనియర్ సిటిజన్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి వాళ్ళను కూడా ఎకనామిక్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు నేను ప్రమోట్ చేసేది మీకందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి బ్రతికినంత వరకు పనిచేస్తే ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, ఓల్డ్ ఏజ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు రిటైర్ అవుతారో అక్కడి నుంచి మీరు సిక్ అయిపోతారు. అక్కడి నుంచి మీ మైండే ప్రిపేర్ చేస్తుంది, ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్ కాబట్టి ఐ కెనాట్ వాక్, ఐ కెనాట్ వర్క్. రెండోది కూడా మీరు చూస్తున్నారు, ఈ రోజు అందరూ ఏ వయస్సులో అయినా సాయంత్రం వాకింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ 6 గంటలు నిద్రపోతే నిద్రలేస్తా నేరుగా వాకింగ్కి వెళ్తున్నారు. ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ కాలేజీల్లో వాకింగ్ చేయడానికి అనుమతించడం లేదని నా వెరిఫై దగ్గరికి వచ్చాను. ఇట్ ఈస్ అ గుడ్ సైన్, ఒక మార్పు వచ్చింది. అయితే ఫిజికల్ వర్క్ ఎంత ముఖ్యమో మెంటల్ స్టిమ్యులేషన్ కూడా అంతే ముఖ్యం. మైండ్ కూడా పనిచేయాలి. మైండ్ పని చేయకపోతే కొన్ని రోజుల తర్వాత మతిమరుపు వస్తుంది, ఉండే విషయాలు మర్చిపోతాం. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం పర్ఫార్మెన్స్ చేయగలిగినంత వరకు సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం, సమాజాన్ని మొత్తం ప్రిపేర్ చేస్తాం. అది పోతేనే అధ్యక్ష, ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక 12 ప్రిన్సిపల్స్ మళ్ళా రిపీట్ చేశాం. యూనివర్సల్ టెక్నాలజీ ఎనేబుల్డ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయబిలిటీ, ఫోకస్డ్ ఎడ్యుకేషన్, సేఫ్, డిగ్నిఫైడ్ అండ్ మీనింగ్ఫుల్ లివింగ్, నేచర్ పాజిటివ్ అప్రోచ్ టు డెవలప్మెంట్, city agglomerations with every household as growth center, logistics hub for the east, industries of the future, high quality and next generation innovation hub, global agri powerhouse and farmers prosperity, premier tourism destination. This one sector దేశ భవిష్యత్తులో టూరిజం అనేది చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, చాలా ప్రాస్పరిటీ తీసుకొస్తుంది. ఈసారి అయితే అల్టిమేట్ గా 2047కి 20% కాంట్రిబ్యూషన్ జిఎస్టిపి టూరిజం రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 4% ఉంది, దాన్ని 20% తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. రెండవ దిశ రియల్ టైమ్ గవర్నెన్స్ విత్ డీప్ టెక్. ఏ వ్యక్తికి అన్యాయం జరగకుండా చేయాలనేది నా కోరిక. దీనికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు పిటిషన్లు వస్తున్నాయి. ఎందుకు ఆ పిటిషన్లు వస్తున్నాయి? 2-3 రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ అన్ని గవర్నెన్స్ లో జరిగే అవకతవకల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు వచ్చే పిటిషన్ల దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. 60-70% ల్యాండ్ రిలేటెడ్ పిటిషన్స్. మీరు పరిష్కారం చేస్తే ల్యాండ్ కొత్తగా మీరు ఇవ్వరు, అతను ల్యాండ్ అతనికి ఇవ్వాలి. అతను ల్యాండ్ అతనిది కాదని 22A లో పెట్టేయడం, భూ కబ్జాలు చేయడం, రికార్డ్స్ తారుమారు చేయడం,
సర్వేల పేరుతో ఇది చేయడం, కొత్త చట్టాలు తెస్తామని ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు మొత్తం ఆ వ్యవస్థని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అవసరమైతే అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని సదస్సులు పెడతాం, రెవెన్యూ సదస్సులు పెడతాం, మొత్తం వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేస్తాం. వన్స్ ఫర్ ఆల్ ఆ సమస్య పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. జెన్యున్ పర్సన్స్ టార్గెట్ పెట్టుకొని మనం ఇచ్చే బెనిఫిట్స్ అని ఇద్దాం. ఈ రెండు చేయగలిగితే 95% అది ప్రాబ్లమ్స్, పిటిషన్లన్నీ తగ్గుతాయి. లేకపోతే నేను ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, మీరు ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, ఆ కాగితాలు ఇచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు చూసి ఏం పని కాలేదు, మీకు ఇస్తే లాభం లేదు అని మనల్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. దీనికే నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా. అది అయిన తర్వాత డెవలప్మెంట్, లేకపోతే ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమేం చేయాలనో ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూనే ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఇది అట్ గ్లాన్స్ 47 మనం ఎక్కడుంటాం అనే దానికి అవుట్కమ్స్, మనం నేను చెప్పిన 10 ప్రిన్సిపల్స్ మిగిలిన 10 మీరు చేసుకుంటూ వస్తే ఇవి మనం అచీవ్ చేయవలసిన గోల్స్. మీకు ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది, ఇది 5,80,00,000 అవుతుంది అనుకుంటున్నాం. సోషల్ ప్రొఫైల్ 100% లిటరసీ, 100% లిటరసీ యాజ్ ఆన్ టుడే 72%. ఎకనామిక్ ప్రొఫైల్ 170 బిలియన్ కరెంట్లీ, అది 2.4 ట్రిలియన్ ఎకానమీ కావాలి. జిఎస్టిపి 2.4 ట్రిలియన్. అచ్చెన్నాయుడు గారు అప్పుడే పెద్దలు వాసన పని లేదు, కష్టపడితే సాధ్యం, కొంచెం కష్టపడదాం, సాధిస్తాం, దానికి ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఇంకో పక్కన మీరు చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6, ఆవరేజ్నల్ 70.6 ఇయర్స్ బతుకుతున్నారు. అది 85 ఇయర్స్కి వెళ్తుంది. ఇంకో పక్కన ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యాజ్ ఆన్ టుడే 45.8, అది 80% తీసుకెళ్తాం. ఇంట్లో కూర్చొని కూడా ఆడబిడ్డలు డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అదే మరి ఐటీ ఇళ్ల దగ్గరుండి టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏం చేయాలో చేపిస్తాం. ఇంకో పక్కన 3,200 కరెంట్లీ జిఎస్టిపి పర్ క్యాపిటా, దాన్ని 42,000 తీసుకెళ్ళాలి. పర్ క్యాపిటా 47కు చిరునామా ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది జరుగుతుంది. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదువుకొని అమెరికాకు పోతే 25 ఏళ్లలో అమెరికాలో తలసరి ఆదాయం భారతీయుంది $1,20,000. $1,20,000 ఆదాయం అక్కడ వస్తే ఇక్కడ మాత్రం 3,200, 3,000 అంటే ఎన్ని రెట్లు? 40 రెట్లు. ఇక్కడ చదువుకున్న మన బిడ్డలు అమెరికాకు పోయి ఇక్కడ వాళ్ళకంటే 40 రెట్లు ఆదాయాన్ని పెంచుకున్నారంటే అది చదువుకుండే ప్రాధాన్యత. అందుకని మనందరం గుర్తుపెట్టుకోవాలి, సాధ్యం అసాధ్యం కాదు, ఆ డైరెక్షన్ లో మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. దాంట్లో ఇప్పుడు నేను చెప్పే 42,000 47కి, అప్పుడు వాళ్ళ ఆదాయం $1,20,000 కాదు, 10 లక్షలు $20,000 వచ్చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన అర్బనైజేషన్ పాపులేషన్ ఇప్పుడు 36%, దాన్ని 60% చేయాలని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1 ఇప్పుడు, అది 2 రావాలని, అది కూడా ఉండకూడదని అందరూ పనిచేసే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే దానికి కూడా శ్రద్ధ పెడతాం. ఎక్స్పోర్ట్స్ ఈరోజు $19.3 బిలియన్ ఈరోజు, అది 450కి తీసుకుపోవాలనేది ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బ్రాడ్గా కంట్రోల్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ వచ్చాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తాం. ఇప్పుడే మీరు చూస్తే చాలా పాలసీలు తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక పబ్లిక్ పాలసీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్యూచర్. ఒక పబ్లిక్ పాలసీ జీవితాలను మారుస్తుంది, దేశాల భవిష్యత్తును మారుస్తుంది. పాలసీ ఉంటేనే చాలదు, ఆ పాలసీని అమలు చేసే నాయకత్వం కావాలి. అవన్నీ చేయగలిగితే ఏదైనా సాధ్యం.
ఇప్పుడే మేము శాండ్ పాలసీ తీసుకొచ్చాం, లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ టూరిజం పాలసీ తీసుకొచ్చాం, ఏపీ స్పోర్ట్స్ పాలసీ 24-29, ఏపీ డ్రోన్ పాలసీ, ఏపీ వాటర్ పాలసీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ, స్క్రాపింగ్ ఆఫ్ 2 చిల్డ్రన్ చేసి పాప్ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. ఇవి యాజ్ ఆన్ టుడే వచ్చాయి. ఇంకొక 5-10 పాలసీలు వస్తాయి. అల్టిమేట్ గా పాలసీ ఫ్రేమ్ వర్క్ కూడా రెడీ అవుతా ఉంది. ఇంకా ఇది ఎగ్జిక్యూషన్ మన పని. ఇది ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అందుకే దీనికి ఎక్కడ పాలసీలు కావాలని పాలసీ ఫ్రేమ్ వర్క్ ఇస్తాం. ఇంకెవరికి డిస్క్రిప్షన్ లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాలసీల ప్రభావం అప్పుడే మన మీద కనపడస్తా ఉంది. పాలసీలు ఉంటేనే సరిపోదు, దానికి సరైన నాయకత్వం ఇచ్చే ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఏపీఐసిలో 3,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 9,573 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేస్తే మళ్ళా స్ట్రీమ్ లైన్ చేశాం. 4,000 కోట్లు పెట్టుబడి వస్తుంది. 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇండస్ట్రీస్ అన్ని కూడా మిత్తల్ స్టీల్ ప్లాంటు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇవి ఇచ్చాం. 73,000 కోట్ల రూపాయలు ఒకే మీటింగ్లో క్లియర్ చేశాం. దీంట్లో 27,891 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్ఐపిబి ఎనర్జీ కింద 11,900 కోట్లు క్లియర్ చేశాం. 6,075 కోట్లు వస్తాయి. 6,075 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్టీపీసీ ఇప్పుడే చెప్పాను, పిఎం ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ అని 1,81,000 కోట్లకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చేస్తున్నారు. 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్హెచ్పిసి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. 7,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రిలయన్స్ సిబిజీ ఏదైతే ఉందో దానికి 65,000 కోట్లు పెడుతున్నారు. 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మొత్తం ఇప్పటికి చూస్తే 4,38,400 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,53,039 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాలసీని ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని ఆచరించడంలో, మార్కెట్ చేయడంలో, ప్రాసెస్ చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తే అవి సాధ్యం అవుతుంది. ఇప్పుడు సిఆర్డిఏ ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్ని కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మాక్సిమం 30 నెలల్లో దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years. 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గర్వపడే విధంగా
అమరావతి వస్తుంది, దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా, దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నీకు చాలా కోరిక ఉంది, మీది ఊరే కాబట్టి అవసరం లేదు మీకు. చూద్దాం, ఒకసారి ఆలోచించి. ఫస్ట్ వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేస్ అందరూ, వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి అదే మరి హైదరాబాద్ కూడా ఇచ్చాం. దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా ఏం చేయాలో ఆలోచించి అది కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం మీరు ఒకసారి చూస్తే 14, 19, 7 మండలాలు తీసుకొచ్చాం. 11,702 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఈరోజు 55,548 కోట్లు అవుతుందని 17, 18లోనే సిడబ్ల్యూసీ అందరూ కూడా అప్రూవ్ చేశారు. 72% పూర్తి చేశాం. ఇంకో పక్క వరల్డ్ రికార్డ్, అది గిన్నిస్ రికార్డ్, 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం. అదే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే 3.84% పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫామ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తగా కట్టే పరిస్థితికి వచ్చాం. ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే 12,157 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అదే మరి ఈరోజు చూస్తే డయాఫామ్ వాల్ కూడా ఏజెన్సీని ఫిక్స్ చేసేసాం. రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి. డయాఫామ్ వాల్ అయితే మార్చి 2026కు పూర్తవుతుంది. ప్రాజెక్ట్ పూర్తిగా డిసెంబర్ 2027 లోపల ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నెక్స్ట్, ఇది పోలవరం సైట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది మీకు బ్రాడ్గా చూపించినప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసి చూపించాం, 10 ప్రిన్సిపల్స్ చూపించాం, మిగిలిన ఫ్యామిలీ వ్యవస్థ ఇవన్నీ కూడా చెప్పాం. ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు పోవాలో చెప్తూనే ఇప్పుడు యూస్ కేసెస్ కూడా ఏ విధంగా మనం ఈ 4 నెలల పాలసీల వల్ల ఏమేం చేసాం అవి కూడా మీకు చూపించాం. ఈరోజు భవిష్యత్తులో మానిటరింగ్ మెకానిజానికి లీడర్షిప్ కౌన్సిల్, స్టీరింగ్ కమిటీ, స్టేట్ లెవెల్లో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి దానికి కావాల్సిన అడ్వైజరీ కమిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్, లైన్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా అనుసంధానం చేస్తాం. ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మానిటరింగ్ మెకానిజం ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అందుకని స్టేట్ లెవెల్లో ఒక మెకానిజం తయారు చేస్తున్నాం. ఇది అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తాం. ఎకనామిక్ గ్రోత్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, రియల్ టైం గవర్నెన్స్ అన్ని కూడా పెట్టి అక్కడనే మానిటర్ చేస్తూ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని ఆన్లైన్లో అనుసంధానం చేసి రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మండల్ లెవెల్లో కూడా ఇది చేసి ముందుకు పోతున్నాం. అంటే 3 లెవెల్స్లో, 1 స్టేట్, 2 డిస్ట్రిక్ట్, 3 మండల్ లెవెల్లో కూడా చేస్తాం. దీనికి విజన్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇక్కడ క్లియర్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ పెడతాం. ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేయాలి, పని చేయకపోతే స్టాండర్డ్ టైంలో పని చేయకపోతే ఎందుకు చేయలేదు, నెక్స్ట్ ఏ విధంగా ఎక్సలరేట్ కావాలి, అవసరమైతే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాం. టెక్నాలజీ పెరిగింది, బిజినెస్ రూల్స్ అన్ని ఓల్డ్లో ఉన్నాయి, అవి అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఫ్యూచరిస్టిక్గా వచ్చేసింది. ఈ 2 అనుసంధానం చేసి ఏ విధంగా చేయాలనో మొత్తం ఆలోచించి దానికి కూడా రిఫార్మ్ చేస్తాం. రాష్ట్రాన్ని మొత్తం మనం చూస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వస్తానే ఒక 2-3 టాప్ పీపుల్ని పెట్టి కంట్రీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మనం కూడా ఎవరైతే ఎలాన్ మస్క్ అని రామస్వామిని 2 పెట్టి వారు కూడా తెచ్చే పరిస్థితి వచ్చారు. మనం కూడా అవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి ఏమేం చేయాలో చేస్తూనే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ 3 సెక్టర్స్లో మీరంతా కూడా మనం ఎకానమీ GSDPని మానిటర్ చేస్తాం. ఇంకొక పక్కన మనం సేవలు అందిస్తూ ఉంటాం.
ఒకటి మనం ఇచ్చే వెల్ఫేర్, రెండు మనం ఇచ్చే రెగ్యులేటరీ సర్వీసెస్. ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ పెట్టుకొని అల్టిమేట్ గా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడికక్కడ పనులు చేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల చాలా వరకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, ప్రజలు కూడా ముందుకొచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎక్కడికక్కడ క్లియర్ మెజరబుల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటూనే, అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే డివిజన్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ డిస్ట్రిక్ట్ మండల్ లెవెల్కి తీసేపోయి అన్ని ఏరియాల్లో జవాబుదారీతనం తీసుకొస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఒక ఆఫీసర్, ఇప్పుడు నేను చూస్తున్నాను, మానవతా దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించి సమస్యల పరిష్కారం చేయమంటే మనం ఒక పిటిషన్ పంపిస్తే ఆయన పైకి పంపిస్తాడు, కిందికి పంపిస్తాడు, డిస్పోజ్ అయిపోయింది అంటాడు. ఇది కరెక్ట్ డిస్పోజల్ కాదు. డిస్పోజల్ అంటే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడం, హ్యూమన్ యాంగిల్లో ఆలోచించడం. అంతేకాకుండా పక్క వాళ్ళకు పంపిస్తే మళ్ళా అతను తిరుగుతానే ఉంటాడు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరుగుతున్నారు, జీవితాంతం తిరిగే పరిస్థితి వచ్చారు. తిరిగి విసిగిపోయి కొంతమంది జీవితాలు వదులుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే లిటిగెంట్స్ గా తయారైపోయి సమాజం పట్లనే అసహించుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే దీనికి ఎక్కడో ఇక్కడ పరిష్కార మార్గం పెట్టాలి. నేను అదే ఆలోచిస్తున్నా. టెక్నాలజీ ఒక హ్యాండీగా వచ్చింది, దీన్ని కూడా ఉపయోగించుకుని నేను రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగానికి పిలిపిస్తున్నాను. ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం. ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జిఎస్టిపి వచ్చే రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి. అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. December 1 నుంచి నేను కూడా గేర్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవి చేస్తూ ఈరోజు ఇంత మునుపు చేశాం. వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్, వీ విల్ డూ ఇట్ అగైన్. ఇది అసాధ్యం కాదు. మనం చేసిన పని ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్, తెలుగు కమ్యూనిటీ ఒక ఎగ్జాంపుల్, తెలుగు డయాస్పోరా ఎన్ఆర్ఎస్ ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఈ రాష్ట్రంలో చేయాలంటే ఒక పాలసీ మేకర్స్గా, ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఇచ్చిన మన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరందరూ ముందుకు రండి. ఎప్పటికప్పుడు ఈరోజు నేను చెప్పినట్టన్ని రాష్ట్రానికి నేను ఆలోచిస్తే మీ అందరి మీద మీ నియోజకవర్గం యొక్క బాధ్యత ఉంది. నాకు కూడా నా నియోజకవర్గం బాధ్యత కూడా ఉంది. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తూనే రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇక్కడే డిప్యూటీ సీఎం గారు ఈరోజు లేరు, కానీ వారికి కూడా చెప్పాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం. మనందరి సమైక్య బాధ్యత, సంయుక్త బాధ్యత. ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం, పోటీ చేసి అభివృద్ధి చేద్దాం. ఆల్ ఇండికేటర్స్ లో మనం ముందుంటాము. దానికి శ్రీకారం చుట్టండి. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత ఒక లీడర్గా, మీ యొక్క టీం లీడర్గా నా బాధ్యత. దాన్ని ఉపయోగించుకోవడం మీ అందరి యొక్క బాధ్యత మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం పెట్టిన విజన్ 2047, ఆ రోజు విజన్ అంటే నవ్వారు. ఇప్పుడు నవ్వేవాళ్ళు లేరు. ఎందుకంటే నవ్వితే ప్రజలు అసహించుకుంటారు. అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈయన విజన్ మాట్లాడుతున్నాడు, 420 అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు అన్ని కూడా ప్రూవ్ అయినాయి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏది అసాధ్యం కాదు, సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ.
డబ్బులు వెళ్ళి 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 కానీ అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేసుంటే ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయల సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధానిని చేసి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగితే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జీఎస్టీపీ వచ్చేది. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసివ్వండి. ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్ గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు కానీ చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కోరుకున్న దిశ మీ ద్వారా ఈ రోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి. ప్రజలు కూడా 2047కి మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే
మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు. ఇంకా ప్రజలు కూడా చర్చిస్తాం. చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి. మీ కుటుంబానికి 2047కు మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది. మీ కుటుంబం ఒక ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఒక చరిత్ర దశ, దానికోసం ఇది ఇచ్చాం. దీన్ని పూర్తిగా మీరు సహకరించిన దానికి మీకు ఎమ్మెల్యేలందరూ విన్నారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 5-10 నిమిషాలు. మీరందరూ కూడా తొందరలో ఉంటారు. ఈరోజు ఇంటికి పోవాలని. ఇంటికి పోవడం ఎప్పుడు పోతాం కానీ భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం నుంచి మీరంతా కూడా 3 అయింది. భోజనం కూడా లేకుండా అందరం కూడా చేశాం. మనస్ఫూర్తిగా అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అది డిప్యూటీ స్పీకర్ గారికి ఇవ్వండి పిటిషన్స్. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3 ఆర్థిక సమితులకు ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నాం. రిజల్ట్ కూడా వచ్చింది. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క, అదిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు,